నెక్స్ట్ హైదరాబాద్ విషయానికి వద్దాం. హైదరాబాద్లో ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ నుంచి మహమ్మద్ వలీలుల్లా సమీర్ అండ్ బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుంచి మాధవీలత. వెరీ క్లియర్ ఇక్కడ పోటీ ఎంఐఎం వర్సెస్ బీజేపీగా ఉన్నది. థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేస్ ఎవరెవరు అన్నది కాంగ్రెస్ బీఆర్ఎస్ డిసైడ్ చేసుకోవాలి. సో ఐ థింక్ నేను అనుకోవడం కాంగ్రెస్ ఇక్కడ పవర్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ అండ్ బీఆర్ఎస్ ఫోర్త్ ప్లేస్లో ఉండే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. అసదుద్దీన్ ఓవైసీ వర్సెస్ మాధవీలత, ఈ పోటీలో గెలుపు ఎవరిది? 100కి 100% అసదుద్దీన్ ఓవైసీ గెలవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. పాయింట్ ఏంటంటే ఉన్న అన్ని ఓట్లలో దాదాపు 17-18 లక్షల ఓట్లలో దాదాపు 11 lakh ఓట్స్ అన్ని కూడా ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంక్ ఉన్నాయి. ఇక్కడ పార్టీలు కూడా ఏం చేస్తున్నాయి, ఈ రెండు పార్టీలు వీళ్ళు ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంకును చేజిక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంఐఎం పార్టీ వీళ్ళు ఓట్లను పోలరైజ్ చేయడానికి మతాన్ని వాడుతున్నారు. మాధవీలత కూడా హిందూ ఓట్ బ్యాంక్ మీద ఆమె ప్రధానంగా ఫోకస్ చేసింది. సో వన్ సైడ్గా స్ప్లిట్ అయినా కొంత అందరూ ఇప్పుడు ఇందులో ఉన్న దాదాపు 70% ముస్లింలు అందరూ ఓటేసే అవకాశం లేదు, అక్కడ అందరూ ఓటేసే అవకాశం లేదు. అండ్ దట్టు ముస్లిం ఓట్ బ్యాంక్ ఇక్కడ కూడా కాంగ్రెస్ ముస్లింలకు ఇచ్చింది కాబట్టి కొంత స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది. ఎంత స్ప్లిట్ అయినా పెద్ద మొత్తంలో ఓట్ బ్యాంక్ చీలడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ వర్గ ఓటర్లు ఎట్లుంటారంటే ఒకసారి అక్కడ మన ప్రత్యర్థి గెలుస్తున్నారు అనుకుంటే వన్ సైడ్ అవుతారు, గెలిచే అభ్యర్థి వైపు వెళ్తారు. ఇది కోరుట్లలో మనం మొన్నటి ఎగ్జాంపుల్ కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే అక్కడ ముస్లింలంతా అక్కడ అరవింద్ గెలుస్తాడు అని అనుకున్నప్పుడు వాళ్ళంతా బీఆర్ఎస్ వైపు వెళ్ళిపోయారు, బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది అని. సో ఈ సిచ్యువేషన్లో ఇక్కడ కూడా ఇంకొక ప్రధానమైన పాయింట్ ఏంటంటే ఎంబీటీ పోటీ చేసింది. ఇక్కడ ఎంబీటీ తన క్యాండిడేట్ని విత్డ్రా చేసుకున్నది. సో ఇది కీలకమైన పరిణామంగా మనం చూడాలి. ఎంబీటీ ఒకవేళ పోటీ చేసి ఉంటే ఓట్లు ఇంకా భారీగా చీలే అవకాశం ఉంటుండే, కానీ ఎంబీటీ ఇక్కడ చేసుకున్నది. మొత్తానికైతే ఇక్కడ వ్యవహారం ఎట్లుంటుందంటే అందరూ కలిసి అసదుద్దీన్ ఓవైసీని గెలిపిస్తారు. హైదరాబాద్లో అసదుద్దీన్ ఓవైసీ అందరికీ కావాల్సిన వాడు, అన్ని పార్టీలకి, బీజేపీకి, కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి సర్వం. అందుకే ఆయన మీద ఒక రైడ్ ఉండదు, ఒక కేసు ఉండదు, ఒక వ్యవహారం ఉండదు, ఏమీ ఉండదు. సో ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సరే ఫస్ట్ 2-3 రౌండ్స్లో కొంత బీజేపీ బలంగా ఉన్న దగ్గర కొంత అడ్వాంటేజ్ రావచ్చు వాళ్ళకి కౌంటింగ్ జరిగే రోజున, కానీ ఆ తర్వాతి రౌండ్స్లో అసదుద్దీన్ ఓవైసీ కొట్టేశాడు. మెజారిటీ తగ్గితే, కానీ గెలవడానికి అవకాశాలు మాత్రం ఆయనకే ఎక్కువగా ఉన్నాయని మనం చెప్పొచ్చు.